హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వీ మోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో బయట బండి మీద కానీ స్వీట్ షాప్స్లో కానీ దొరికే మెత్తని పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా కొంచెం పెద్ద పెద్దగా ముక్కలుగా చేసుకొని తీసుకోండి. తర్వాత దానిలో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ వాముని ఈ విధంగా నలిపి తీసుకోండి. ఈ విధంగా నలిపి తీసుకోవడం వలన ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే మనం శనగపిండితో చేస్తున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దీనిలో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1.5 స్పూన్ బియ్యపిండి, ఒక కప్పు శనగపిండిని ఈ విధంగా జల్లెడ పట్టుకొని తీసుకోండి. ఈ విధంగా జల్లెడ పట్టుకొని తీసుకోవడం వలన పకోడీ అనేది టేస్ట్ చాలా మారుతుందండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి, మనం మంచి పకోడీ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా తీసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బయట దొరికే పకోడీల్లో వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు కదండి. అలాగే డైలీ ఒకటే ఆయిల్ యూజ్ చేస్తారు. అది హెల్త్ పరంగా కూడా అంత మంచిది కాదు. కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నదైతే అప్పుడప్పుడు తీసుకున్నా కూడా ఏం కాదు కదండి. చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. పిండిని ఈ విధంగా కొంచెం లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని నెమ్మదిగా ఈ విధంగా పకోడీ షేప్లో డ్రాప్ చేయాలి. పకోడీ చేసినప్పుడు మెయిన్ ఏంటంటే ఫ్లేము మనం పకోడీ వేస్తున్నంతసేపు హై ఫ్లేమ్లో ఉండాలి. వన్స్ మనం పకోడీ కడాయి నిండా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి మనం కొంచెం లూజ్గా కలుపుకున్నాం కాబట్టి అది మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేసామంటే వెంటనే ఆ పిండి అడుక్కి అంటుకుంటుంది. కాబట్టి పకోడీ వేసినప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల వెంటనే పిండి పైకి తేలుతుంది. అప్పుడు పకోడీ షేప్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పకోడీని ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, పకోడీ చేయడం అంటే చాలా తేలిక. కాకపోతే ఈ కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా మిగిలిన కూడా వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూడండి ఈ పకోడీ కూడా అస్సలు ఏమీ ఆయిల్ పీల్చలేదు. పేపర్కి నేను పేపర్లో తీసుకున్నాను, ఆయిల్ అయితే ఏమీ లాగలేదు. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మనం బయట తినేదైతే మాత్రం చాలా ఆయిల్ లాగుతుంది. ఎందుకంటే వాళ్ళు డైలీ ఒకటే ఆయిల్ యూస్ చేయడం వల్ల ఆ విధంగా అవుతుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.